ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఎంత నిజమైనవో ఎంత సత్యమైనవో ఆయన వాగ్దానాలు అనుభవిస్తున్నటువంటి మనందరికీ తెలుసు. ప్రభు తన బిడ్డలకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వారికి ఉత్తరం ఇస్తాను. మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్రను త్రోసివేసేవాడు కాదు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నా బిడ్డలు ఎప్పుడు మొర్ర పెడతారా, నేను ఎప్పుడు ఉత్తరం ఇద్దామా అని తన చెవిని తెరుచుకొని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వారిని విడనాడను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. నీ మనసులో నువ్వేమైనా బాధపడుతున్నావేమో, దేవుడు నన్ను విడనాడాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఏంటి నాకు ఈ పరిస్థితులు, నేను ఊహించినటువంటి విధానంలో ఈ దెబ్బలు నాకు ఎందుకు తగులుతున్నాయి అని నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఆయనకు మొర్రపెట్టు, నీ మొర్ర ఆయన వింటాడు. జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టాలు, ఈ బాధలు అసహజమైనవేం కాదు, ఇవి అందరికీ కలిగేవే, ఇదేవో కొద్దిమందికి కాదు. అయితే చాలామంది ఈ పరిస్థితులలో ఏం చేయాలో తెలియక, ఎటుపోవాలో తెలియక అపవాదికి చోటిచ్చేస్తూ ఉంటారు. అపవాది హృదయాలలో దూరి మరింత ఘోరమైన స్థితికి ఆ జీవితాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి చోటివ్వద్దు. నీ కష్టంలో, నీ బాధలో, నీ దరిద్రతలో, నీ వేదనలో, నీ యొక్క సమస్యలో ప్రభువుకు మొరపెట్టు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ మొర వింటాను, నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ భార్యను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నీ భర్తను బట్టి బాధపడుతున్నావేమో. ఇంకెన్ని సంవత్సరాలు అక్క, ఇంకెన్ని సంవత్సరాలు అన్నా, నేను ఈ బాధ ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవించాలి, ఇంకెప్పటికి వీళ్ళు మారుతారు, ఎప్పటికి నా కుటుంబం మారుతుంది, ఎప్పటికి నా జీవితంలో మార్పు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. దగ్గరకు వచ్చింది, దేవుడిని కార్యాలు జరిగిస్తాడు. నిరీక్షణ అస్సలు కోల్పోవద్దు. అంత మాత్రమే కాదు, నీకు వచ్చిన కష్టాన్ని నువ్వు తిట్టుకోవద్దు. ఈ కష్టమే నీకు ఓర్పు నేర్పింది. నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం నీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది. నువ్వు చక్కని వ్యక్తిగా, సమాజంలో అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా ఉండడానికి నీకు వచ్చిన కష్టము, వ్యాధి ఎంతో ఉపయోగపడ్డాయి. వాటిని మేము అనుకోవద్దు, తిట్టుకోవద్దు. కానీ ఈ కష్టాలలో, ఈ బాధల్లో నువ్వు ప్రభు వైపు చూడు, ఈ నష్టాలలో ప్రభు వైపు చూడు, ప్రార్థన చేయడం నేర్చుకో. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులు వారి శ్రమకాలంలో, వారి ఆపత్కాలంలో ప్రభువుని ఆశ్రయించారు, గొప్ప గొప్ప విజయాలు పొందారు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కదా, నేను వారికి ఉత్తరం ఇస్తాను. ప్రభు నేను విడిచిపెట్టేవాడు కాదు అని గుర్తుపెట్టుకో. నువ్వు చాలా భద్రతతో కూడినటువంటి చేతులలో ఉన్నావు. పరిశుద్ధ దేవుని యొక్క చేతుల్లో నువ్వు ఉన్నావు. ఆయనను విడిచిపెట్టడు. కాలం మారినా, యుగాలు మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా ఆయన మారడు కదా. ఆయనను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వైపు చూడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని బిడ్డలు తమ కష్టకాలంలో ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు వాళ్ళని విడవకుండా, ఎడబాయకుండా వారికి ఎంతో ఘన విజయాన్ని ఇచ్చినట్లు నీకు కూడా ఆయన విజయాన్ని ఇస్తాడు. నువ్వున్న ఏ శ్రమ నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు, నిన్ను ఆనందపరుస్తాడు. ఓపిక పట్టు, నిరీక్షణను వదిలిపెట్టద్దు, ధైర్యం కలిగి జీవించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల్ని మీరు బలపరచండి, మాకు మీరు ఉత్తరం ఇస్తారని వాగ్దానం చేస్తాం. నీ వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి. బిడ్డలను విడనాడక మీరు పెట్టే ప్రతి మొర్రకు జవాబు ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.